నమస్తే. చరిత్రలో ఈరోజు మే 17, 2002న డేనియల్ పాల్ మృతదేహం పాకిస్తాన్లో కనుగొనబడింది. ఎవరి డేనియల్ పాల్ అనుకుంటున్నారా? చెప్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డేనియల్ పాల్ ఒక ప్రముఖ అమెరికా జర్నలిస్ట్. ఆయన ద వాల్ స్ట్రీట్ జర్నల్లో సౌత్ ఏషియా బ్యూరో చీఫ్గా పనిచేశారు. ముంబైలో స్థిరపడి దక్షిణాసియాలో ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై రిపోర్టింగ్ చేసేవారు. 2002 జనవరిలో డేనియల్ పాకిస్తాన్లో కరాచీలో ఒక కథనంపై దర్యాప్తు చేస్తుండగా అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ ఆయన్ను కిడ్నాప్ చేసి చంపివేసింది. మే 17, 2002న డేనియల్ మృతదేహం కరాచీ బయట ఓ లోతైన గుంతలో కనుగొనబడింది. ఈ విషయం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పాకిస్తాన్పై విమర్శలు వచ్చాయి. తర్వాత పాక్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అందులో అహ్మద్ ఒమర్ సయ్యద్ షేక్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా నిలిచారు. అయితే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ జరిపిన ఉగ్ర శిబిరాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అందులో ఈ ఒమర్ షేక్ అహ్మద్ కూడా ఉన్నారు.